కాఫీ మన దినచర్యలో మమేకమైన పానీయం. పానీయం అనడం కంటే నిజానికి కాఫీ ఒక భావోద్వేగం అనడం సబబేమో. అలాంటి కాఫీని మన తెలుగు రాష్ట్రాల్లో పండించే ఒకే ఒక ప్రాంతం అరకులోయ. ప్రకృతి ఒడిలో పచ్చని రంగవల్లికలా మెరిసిపోయే అరకులోయ పర్యాటకానికే కాదు, గుమగుమలాడే కాఫీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇప్పుడు. ఎంతలా అంటే మన్యం రైతుకు కాఫీ కేవలం ఒక పంట కాదు, అది వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా మారింది నేడు. లాభసాటి వాణిజ్య పంటగా మారిన కాఫీ సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే మొక్కల పెంపకంలో దశలవారీ సంరక్షణ ఎంతో కీలకం. కాఫీ తోటలు ప్రస్తుతం పిందెలు కట్టి గింజ గట్టిపడే కీలకమైన దశలో ఉన్నాయి. ఈ సమయంలో చేపట్టే కొమ్మల కత్తిరింపులు, పోషక యాజమాన్యం మరియు నేల సంరక్షణ చర్యలపైనే రాబోయే పంట నాణ్యత, బరువు ఆధారపడి ఉంటాయి. మరి పిందె దశలో ప్రస్తుతం కాఫీ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలియజేస్తున్నారు అల్లూరి జిల్లా చింతపల్లి సమీపంలో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్త సునీల్ బాబు. కాఫీ మొక్కను కనుక చూసుకుంటే సంవత్సరంలో 2 విధాలైన పనులు చేస్తుంది. ఒకటి ప్రస్తుత పంట, అంటే ఇప్పుడు ఈ కొమ్మ కనుక కొన్ని కొమ్మలు చూసుకుంటే మనకి పిందెలు వస్తున్నాయి. ఆ పిందెలు దాంతోపాటు నెక్స్ట్ సీజన్కి వచ్చేటువంటి ఏమైనా చిగురు కూడా డెవలప్ చేస్తాను. సో కనుక దానిపైన డబల్ ఏమంటారంటే స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని రిలీవ్ చేయడం కోసమే మనం ఇటువంటి పద్ధతులన్నీ చేయాలంటే కొమ్మల్ని, పనికిరాని కొమ్మల్ని కత్తిరించడం. కాఫీ మొక్క పెరిగే కొద్దీ యాక్చువల్లీ దానిలో విభిన్న కొమ్మలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ని కొమ్మలు కాఫీ పంటకి ఉపయోగకరం కాదు. కాండం పైనుంచి పెరిగేటువంటి కొమ్మల్ని సక్కర్స్ అంటారు. అటువంటి కొమ్మలు కూడా మనకు అక్కర్లేదు. అదేవిధంగా కొన్ని కొమ్మలు ఏంటంటే ఆకులు తక్కువగా ఉండేసి బాగా పొడుగ్గా నూలుగా ఉండేసి కొరడ ఆకారంలో ఉంటాయి అన్నమాట. అటువంటి కొమ్మల్ని మనం కత్తిరించుకోవాలి. ఉదాహరణకి ఇది కనుక చూసుకుంటే మనకి కొరడ ఆకారంలో ఉంది కదా, దీన్ని విప్పీ వుడ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే కొరడ ఆకారం కలిగినటువంటి కొమ్మలు. దీనిలో ఎటువంటి పంట మనకు రాదు. దీనివల్ల ఏంటంటే మొక్కకి భారమే తప్ప యాక్చువల్గా రైతుకి ఎటువంటి ఉపయోగం లేదు. సో కనుక ఇటువంటి కొమ్మలు కనిపిస్తే రైతులు వాటిని కత్తిరించుకోవాలి. ఇట్లా మనం ఎండిపోయినటువంటి కొమ్మల్ని తొలగించుకోవాలి. ఈ ఎండిపోయిన కొమ్మల్లో తెగుళ్ళు పురుగుల తాలూకు ఏమంటారంటే వాటిలో ఇనాకులం అనేది ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సో మనం మొక్కల్లో ఎండిపోయిన కొమ్మలు తొలగించి వాటి నుంచి భారం తగ్గించాలన్నమాట. దీంతో పాటు ఏంటంటే మొక్కలో ఇవన్నీ ఏంటంటే పిలకలు అంటారు. ఈ పిలకలు అనేది దీనికి పైకి నిటారుగా పెరిగేటువంటి స్వభావం ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే కాండం పైన పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇటువంటి పిలకల్ని మనం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కట్ చేసుకోవాలి. సో ఈ పిలకలు నేలలో తేమ ఎప్పుడు ఉంటే అప్పుడు సంవత్సరం మొత్తం వస్తూ ఉంటుంది. దీనికి టైం అనేది లేదు. ఎప్పుడు కనిపిస్తే చిన్న వయసులోనే ఆ పిలకల్ని మనం తొలగించుకోవాలి. సంవత్సరంలో 2 సార్లు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పంట కోసిన తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. సాధారణంగా చూసుకుంటే కనుక జనవరి కల్లా పంట కాపు కోయటం అనేది పూర్తవుతుంది. అటు తర్వాత ఏంటంటే ఒక నెల అంటే ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చిలో ఎప్పుడైతే తొలకరి పడుతుందో తొలకరి పడిన తర్వాత వెంటనే ఇటువంటి కొమ్మలు ఏమైతే ఉన్నాయో అటువంటి కొమ్మల్ని మనం కట్ చేసుకోవాలి. కొమ్మ చూస్తే ఇటువంటి చేప ముళ్ళు ఆకారంలో ఉండేటటువంటిగా అంటే కనుపుకి 2 వైపులు ఇట్లా చూశారు కదా, ఇట్లా కనుపుకి 2 ఉండేటట్టుగా ఇట్లా చేప ఆకారంలోనే కొమ్మలని పెరగటం మనం రైతులు వాటిని ప్రోత్సహించాలన్నమాట. మార్చి ఏప్రిల్ నెలలో వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు మొదటి వర్షం ఏమైతే వస్తుందో సుమారు 40 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తే దాన్ని బ్లోజమ్ ఇరిగేషన్ అంటారు. దాని తర్వాత ఏంటంటే అది పూత వస్తుంది. ఒక 15 రోజులకి వచ్చిన తర్వాత ఆ పూత పిందిగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ ఇంకో 15 రోజులు వర్షం పడాలన్నమాట. దాన్ని బ్యాకింగ్ ఇరిగేషన్ అంటారు. ఈ బ్యాకింగ్ ఇరిగేషన్ కనుక పడకపోతే మళ్ళీ పూతలో డిఫార్మిటీస్ ఏర్పడతాయి. అంటే అదే స్నేక్ మౌత్డ్ ఫ్లవర్స్ అంటారు. అంటే పాము అంటే నాలుక ఎట్లా ఉంటుంది ఆ ఆకారంలో దాని స్టేమెన్ అనేది బయటకు వస్తుంది అనమాట. వాటి వల్ల ఏంటంటే పిందిగా అది ఫలదీకరణ చెందదనమాట. సో అందుకోసం వర్షపాతం అనేది కంపల్సరీగా రావాలి పూత వచ్చిన తర్వాత. పెద్ద మొక్కల్లో అయితే పూత వచ్చినటువంటి తర్వాత 15 రోజులకి వర్షం పడితే పూత పిందిగా నిలదొక్కుంటుంది. ఇదే చిన్న మొక్కల్లో కనుక చూసుకుంటే ఈ మొక్క కనుక చూసుకుంటే ప్రత్యేకించి ఇది వచ్చేసి 2 సంవత్సరాల మొక్క. ఈ 2 సంవత్సరాల మొక్కలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపుని మనం ఎలవ్ చేయకూడదు. ఎందుకంటే ఈ మొక్క చాలా బలహీనంగా ఉంటుంది. దీనికి కనీసం 4 సంవత్సరాల తర్వాతే దీని నుంచి పంట అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమైతే చూస్తున్నామో ఈ ఇట్లా పిందెలు రావటం వల్ల ఏంటంటే తదుపరి సంవత్సరాల్లో ఈ యొక్క పక్కన కొమ్మలు ఏవైతే ఉన్నాయో దానిలో మొక్కలు అంత బలం లేకపోవటం వల్ల ఇవన్నీ చివర్ల నుంచి ఎండిపోవడం జరుగుతుంది అనమాట. చాలా వరకు రైతులు ఏంటంటే పంట వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని ఉంచేస్తారు. దీనివల్ల ఏంటంటే రాను మనకి కాఫీ మొక్క 45 సంవత్సరాలు రైతుతోనే ఉంటుంది. అత్యాశకు పోయి ముందుగానే పంట తీసుకుంటే మొక్క చాలా అనర్థం అనమాట. అందుకోసం ఏంటంటే
వర్షం పడిన తర్వాత పూత వర్షం పడిన తర్వాత ఎప్పుడైతే మొగ్గలు వస్తాయో మొగ్గలు వచ్చి క్యాండిల్ స్టేజ్ అంటారు అనమాట. క్యాండిల్ స్టేజ్ అంటే క్యాండిల్ ఆకారంలో ఉంటాయి. ఆ ఆకారంలో ఉన్నప్పుడు మొగ్గల్ని మనం తుంచేయాలి. తీసేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క కొమ్మలు మొక్క కూడా బలంగా ఏర్పడుతుంది. పూత వచ్చిన తర్వాత ఒక 15 రోజులు వర్షం పడిన తర్వాత పూత పిందిగా నిలదొక్కుంటుంది. నిలదొక్కున్న తర్వాత ఇది ఏప్రిల్ నెలలో అట్లా పిందిగా మొదలైన తర్వాత దీని జీవనం అనేది సుమారు మనకి ఒక 9 నెలలు, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలకి ఇదేంటంటే కాయలాగా డెవలప్ అయ్యి బాగా గింజ నిండుకొని మనకి పంట కోయడానికి రెడీ అవుతుంది అనమాట. సో ఇన్ని ఆల్మోస్ట్ 9 మంత్స్ ఏంటంటే దీనికి పోషకాల సరఫరా అనేది ప్లస్ నీటి ఎద్దడి అనేది ఉండకుండా మనం మొక్కని సంరక్షించుకోవాలి. పోషకాలను మనం సేంద్రియ ఎరువుల రూపంలో, అంటే పశువుల గెత్తంలో కానీ వానపాముల కంపోస్ట్ రూపంలో కానీ సంవత్సరానికి ఒక 3 నుండి 5 కేజీలు ప్రతి మొక్కకు అందించడం జరగాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతంలో పండించేటువంటి కాఫీ సాగు పూర్తిగా సేంద్రియ వ్యవసాయంగా చెప్తున్నాం కాబట్టి రైతులు మొక్కకి ఎటువంటి పోషక సమస్యలు లేకుండా ఈ సేంద్రియ ఎరువులని వేసుకోవాలి. ప్లస్ నీటి ఎద్దడి అనేది రైతుల చేతిలో లేదు కాబట్టి నీడను సక్రమం పెంచుకుంటే, మంచి నీడ ఉంటే, నీడ ఏంటంటే నేలలోని తేమని ఆవిరైపోకుండా ఉంచేసి నేలలో తేమని ఇముడ్చుకునే గుణం కలిగి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రైతులు ఈ యొక్క పూత నుంచి పెరిగి అక్కడి నుంచి కాయ గింజ గట్టిపడి మన పంట కోసే వరకు ఈ చర్యలన్నీ చేసుకోవాలన్నమాట. మన ప్రాంతంలో అయితే ఈ యొక్క సమస్య లేదు, గింజ రాలటం అనేది ఎప్పుడు జరిగిద్దంటే నేలలో తేమ అధికంగా ఉండి సాయిల్ శాచురేషన్ ఎక్కువైపోతే ఏంటంటే వేర్లకి గాలి ఆడదు. దానివల్ల ఏమవుతుందంటే మొక్క గింజ అనేది రాల్చడం జరుగుతుంది. అది మన ప్రాంతంలో లేదు. కర్ణాటక ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో అధికంగా ఉంది. మన ప్రాంతాల్లో ఉన్న టోపోగ్రఫీ వాటర్ శాచురేషన్కి అంత లేదనమాట. సో అటువంటి సమస్య లేదు. మనకేంటంటే మనం చేసుకోవాల్సిన రైతులు గింజని దృఢంగా నాణ్యంగా దాన్ని తీసుకోవాలంటే ఎరువులు టైంలో సరఫరా చేసుకోవాలి. అది సేంద్రియ రూపంలో మనం వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఎరువులు అనేది సంవత్సరంలో 2 సార్లు వేసుకుంటారు. ఒకటి ప్రీ మాన్సూన్ అంటే వర్షాలు ప్రారంభానికి ముందు, ఇంకోటి పోస్ట్ మాన్సూన్ వర్షాలు అయిపోయిన తర్వాత. సో ఈ తరుణంలో మనకి ఆల్రెడీ నేలలో కొంతమేరకు తేమ ఉండాలి. ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల వర్షం పడింది, నేల కూడా తేమ ఉంది. సో ఈ తరుణంలో మనం ఎరువులు అనేది వేసుకోవచ్చు అనమాట. ఎరువులు సేంద్రియ రూపంలో వేసుకుంటే ఈ తేమ వల్ల ఈ యొక్క పోషకాలు ఏమైతే ఉండే ఎరువుల్లో అవి నేలలోకి దిగి వేరు నుంచి మొక్క సరఫరా అయ్యి గింజకి సరఫరా అవుతుంది. కొండ ప్రాంతాల్లో వర్షపాతం వల్ల ఏంటంటే పై మట్టి ప్లస్ ఏమంటారు దీనిలో ఉన్నటువంటి సాల్ట్స్ అనేవి కొట్టుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల నేలలో ఏంటంటే ఆమ్ల గుణం అనేది పెరుగుతుంది అనమాట. ఆమ్ల గుణం పెరగటం వల్ల ఏంటంటే కొన్ని పోషకాలు లాక్ అయిపోతాయి. లైక్ ఐరన్ టాక్సిటీ, అల్యూమినియం టాక్సిటీ అవన్నీ డెవలప్ అవుతాయి అనమాట. సో ఆ ప్రభావాలను మనం దాన్ని తొలగించడం కోసం ఏం చేస్తామంటే నేలని ఫస్ట్ నమూనా కలెక్షన్ చేసి మట్టి పరీక్ష చేస్తాం. మట్టి పరీక్ష చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి pH వాల్యూని బట్టి సున్నం సిఫార్సు చేయడం జరుగుతుంది అనమాట. ఆ సున్నం వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ యొక్క ఇందాక చెప్పుకున్నటువంటి ఐరన్ టాక్సిటీ కానీ అల్యూమినియం టాక్సిటీ కానీ తగ్గిపోయి పోషకాలన్నీ పూర్తిగా లభ్యతలోకి వస్తుంది. ఈ విధంగా రైతులకి ఈ యొక్క కాఫీ నేల మట్టి పరీక్షను కూడా కాఫీ బోర్డు అందిస్తుంది. ఈ సేవలను కూడా మనకి ఉన్నటువంటి ల్యాబొరేటరీలో ఈ యొక్క ప్రయోగశాలలో ఈ యొక్క మట్టి నమూనాని పరీక్షించి వాళ్ళకి తగినటువంటి పోషకాలు ఈ సున్నంతో పాటు మొక్కకి ఎంత పోషకాలు వేసుకోవాలనేది కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది.